2024 మార్చి తదుపరి ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులకు న్యాయంగా రావాల్సిన పెన్షన్ బకాయిలు ఇంతవరకు ప్రభుత్వం చెల్లించలేదని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, సామాజికవేత్త బక్క జాడ్సన్ తెలిపారు. వారికి రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, సామాజికవేత్త బక్క జాడ్సన్ నల్గొండ పట్టణానికి విచ్చేసిన సందర్భంగా స్థానిక అంబేద్కర్ భవన్లో నిరుద్యోగులు, బీసీ సంఘాల జేఏసీ నాయకులు, మాదిగ సామాజిక వర్గ నాయకులు, పోలీసు రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ నాయకులు, డివైఎస్ఎఫ్ నాయకుల ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ 2024 మార్చి తదుపరి ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులకు న్యాయంగా రావాల్సిన పెన్షన్ బకాయిలు, గ్రాట్యుటీ, కమ్యూటేషన్, జీపీఎఫ్, ఫైనల్ ఎంకాష్మెంట్ అమౌంట్స్, టీజీజీఎల్ఐ, ఇతర పెన్షన్ బకాయిలు ఇంతవరకు ప్రభుత్వం చెల్లించలేదని, వారికి రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 14,000 మంది ఉద్యోగ విరమణ చేసిన వారి స్థానాలలో నూతనంగా ఎలాంటి నియామకాలు నిరుద్యోగులతో చేయబడలేదని, ఉద్యోగ విరమణ వలన ఖాళీ అయిన ఉద్యోగుల స్థానంలో నూతన నియామకాలు చేపట్టాలని నిరుద్యోగులు డిమాండ్ చేయాలన్నారు. ఉద్యోగ విరమణ పొందిన వారికి రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు అండగా ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో పెరిక కరణ్ జయరాజ్, పీడీఎస్యు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బొల్గూరు కిరణ్ కుమార్, బీసీ సంఘం నాయకులు, ఎస్సీ సంఘం జేఏసీ నాయకులు పెరిక ఉమామహేశ్వర్, కత్తుల జగన్, వెంకటేశ్వర్లు, అశోక్, రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ 2024 అధ్యక్షులు కొంపెల్లి భిక్షపతి, ప్రధాన కార్యదర్శి సిరిగిరెడ్డి రామకృష్ణారెడ్డి, కన్వీనర్ గణేష్, నాయకులు ముజాయిద్ అలీఖాన్, వెంకట్రెడ్డి, వందనం వెంకటేశ్వర్లు, ఎడ్ల భిక్షం, ఎస్జీపీఏటీ నాయకులు భాస్కర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, ప్రసన్న, దుడుకు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. పదమూడు వేల మందికి ఇయాటి వరకు డబ్బులు అందలేదు. దాదాపు 1000 మందికి వరకు హైకోర్టు తీర్పిచ్చింది. అయినా కానీ ఇప్పటి వరకు వారు రిటైర్మెంట్ బకాయిలు రాలేదు. దీని వెనుక ఒక పెద్ద కుట్ర ఉన్నది. ఆ కుట్ర భాగంగానే మరి గత సంవత్సరం ఒక నెల రోజుల పాటు మరి హైదరాబాద్ మీద మరి 144 సెక్షన్ పెట్టడం, మరి అంతేకాకుండా రాజ్యాంగబద్ధంగా ఇవ్వవలసిన రిటైర్మెంట్ బకాయిలు కావాలని ఇవ్వకపోవడం, ఒకటి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ చూపించడం, ఇంకోటి లా అండ్ ఆర్డర్ ఫెయిలియర్ 2 చూపించి కూడా ఈరోజు హైదరాబాద్ 600 కిలోమీటర్ల చదరపు గదాలో ఉన్నటువంటి దాన్ని ఈరోజు 2000 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరింపజేసిండ్రు. అంతేకాకుండా ఫ్యూచర్ సిటీ అనేది కూడా కలిపి ఈరోజు తెలంగాణకు అసలు దానికి మొండమే లేకుండా చేసే ప్రయత్నం ఈరోజు జరుగుతుంది. అందులో భాగంగానే ఇది పెరుగుతూ ఉంది. ఈరోజు ఒకవేళ నిజంగా దీన్ని యూనియన్ టెరిటరీ చేయాలంటే 2 మార్గాలు. ఒకటి, ఈరోజు ఏ పథకం ఆపినా కానీ ఇది ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ కిందికి రాదు. కానీ రాజ్యాంగబద్ధమైన భద్రత ఉన్న వారి పైసలు ఆపితేనే ఇది వస్తుంది. కాబట్టి వాళ్ళు మరి కాగ్ రిపోర్ట్లో ఉన్నప్పటికీ 16,842 కోట్ల రూపాయలు ఆల్రెడీ 2024 సంవత్సరానికి మరి వచ్చిండ్రు. ఈ సంవత్సరం 11,000 కోట్లు ఇచ్చిన ఇయాటి వరకు కావాలని వాళ్ళు రిపోర్ట్ ఇస్తలేరు. ఆ రిపోర్ట్లు అన్నీ కూడా గవర్నర్ గారికి, చీఫ్ సెక్రటరీ గారికి, ఫైనాన్స్ సెక్రటరీ గారికి, మరి ఫైనాన్స్ మినిస్టర్ గారికి, ముఖ్యమంత్రి గారికి అందరూ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు వీళ్ళ తరపున మాట్లాడాల్సిన సంఘాలు ఈరోజు వాళ్ళ తొత్తులుగా మారిపోయినాయి. మరి ప్రతిపక్షాలు ఈరోజు సిండికేట్ లెక్క తయారై ప్రతి దోపిడీలా వాళ్ళ భాగాలు వాళ్ళకి అందుతున్నాయి. ఈరోజు కేసీఆర్ గారు నిన్న పెట్టిన ప్రెస్ మీట్లో కూడా కనీసం రిటైర్మెంట్ ఎంప్లాయీస్ గురించి ఒక ప్రస్తావన కూడా లేదు. ఎవరి వల్ల ఈరోజు పెంటౌన్ వల్ల సకల జైల్లో సమ్మె మిలియన్ మార్క్స్తోని ఈరోజు తెలంగాణ వచ్చిందో వాళ్ళకే ఈరోజు గుర్తింపు లేకపోయింది. 3 సంవత్సరాలు మరి ఆయన సర్వీస్ పెంచిండ్రు. కానీ ఈరోజు ఆ సర్వీస్ ఎందుకు పెంచినాం, మరి వాళ్ళకి ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం విఫలమైపోయిండు. కాబట్టి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేంత వరకు మా పోరాటం కొనసాగుతుంది. ప్రస్తుతం పనిచేసిన ఉద్యోగులు మీరు పెండౌన్ చేసి వాళ్ళ మద్దతు ఇవ్వాలి. రేపు మీరు వస్తారు. 14,000 పోస్టులు వెంటనే నింపాలి. ఎందుకంటే 14,000 మంది ఖాళీ అయింది కాబట్టి ఆ 14,000 పోస్టులు నింపాలి. వాళ్ళు నిరుద్యోగులు వీళ్ళకి మద్దతు రావాలని, అదేవిధంగా మేము మా నల్ల టీషర్ట్లు వేసుకొని పైసలు ఇచ్చేంత వరకు ఆ ఎవరికి ఎంత పైసలు రావాలో రాసుకొని మేము రేపు ఎక్కడికి పోయినా ఆ టీషర్ట్లు వేసుకొని తిరుగుతామని ఈ 3 తీర్మానాలతో ఇలా మీటింగ్ చేసినాం. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.